ఏపీలో కేశినేని చిన్ని కేశినేని నాని వివాదం మరింత ముదురుతోంది. తమ్ముడు కేశినేని చిన్నిపై అన్న కేశినేని నాని ఈడీకి ఫిర్యాదు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఎంపీ చిన్ని ఆయన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీల లావాదేవీలపై దృష్టి పెట్టాలని నాని ఫిర్యాదు చేశారు. లిక్కర్ స్కామ్ లో ఏవన్ కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో ఎంపీ చిన్నికి ఆర్థిక సంబంధాలు ఉన్నాయని కేశినేని నాని ఫిర్యాదులో తెలిపారు. చిన్ని ఆయన భార్య జానకి లక్ష్మి రాజకేశరెడ్డితో పాటు కొన్ని సంస్థల్లో వ్యాపార భాగస్వాములుగా ఉన్నారని నాని ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించిన సొమ్మును ఈ సంస్థల ద్వారా మళ్లించి ఉంటారని అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయితే నాని ఫిర్యాదుపై ఇంకా చిన్ని స్పందించలేదు. ఏపీలో కేశినేని నాని వివాదం మరింత ముదురుతోంది. తమ్ముడు కేశినేని చిన్నిపై అన్న కేశినేని నాని ఈడీకి ఫిర్యాదు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఎంపీ చిన్ని ఆయన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీల లావాదేవీలపై దృష్టి పెట్టాలని నాని ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు. రైట్, చెప్పండి శ్రీహరి, చెప్పండి ఏంటి ప్రస్తుతం ఉన్న అప్డేట్స్? రైట్ ఏమన్నా కేశినేని చిన్ని విజయవాడ ఎంపీ వరుస ఏవైతే ఉన్నాయో వరుస వివాదాలు అయితే చుట్టుముడుతూ ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. నిన్న కొలికిపూడి అంశం మరొక ముందే వెంటనే మరో అంశం అయితే ఆయన చుట్టూ తిరుగుతూ కనపడతా ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే విజయవాడ మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో కేశినేని నాని, అదే ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని అన్న ఎవరైతే ఉన్నారో నాని ఇతనిపై ఫిర్యాదు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో కూడా పలు ఆరోపణలు అయితే అన్న తమ్ముడిపై ఆరోపించిన పరిస్థితి కనపడతా ఉంది. గతంలో చూసుకున్నట్లయితే వైజాగ్లో ఉర్సా కంపెనీ ఏదైతే ఉందో ఉర్సా కంపెనీకి చెందిన దానికి సంబంధించి స్థలాన్ని అయితే కేటాయించే క్రమంలో ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. 5 కోట్ల రూపాయల స్థలాన్ని గజం 50 పైసలకే ఎలా కేటాయిస్తారంటూ కూడా అప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెంటనే ప్రభుత్వం కూడా వెనుకదగిన పరిస్థితి కనబడతా ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఉర్సా కంపెనీ ఓనర్కి కేశినేని చిన్ని ప్రస్తుత ఎంపీ మిత్రుడు అని చెప్పని కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అయితే విమర్శలు వెలువెత్తాయి. అనంతరం ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కేశినేని నాని ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీ ఈ కేశినేని చిన్నిపై ఈడీకి అయితే ఫిర్యాదు చేశారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్ కేసులో ఉన్న రాజకేశరెడ్డి ఎవరైతే ఉన్నారో A1 రాజకేశరెడ్డి, అతనితో పాటు కేశినేని చిన్నికి ఆర్థిక లావాదేవీలు ఆర్థిక సంబంధాలు ఉన్నాయంటూ కూడా అతని ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలన్నీ కూడా తన భార్య పేరు మీద ఉన్న కంపెనీలతో పాటు కేశినేని చిన్ని ఇదే విధంగా రాజకేశరెడ్డి ఇద్దరు కంపెనీల ఆర్థిక లావాదేవీలను కూడా వెరిఫై చేయాలంటూ ఆయనైతే ఈడీకి అయితే ఫిర్యాదు చేశారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి, కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు జరపాలి, ఇద్దరి మధ్య అక్రమ లావాదేవీలు జరిగాయంటూ కూడా కేశినేని నాని అయితే చిన్నిపై ఫిర్యాదు చేశారు. దీనిపై చిన్ని ఇంతవరకు స్పందించలేదు. మరి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో ఎన్నికల సమయంలో కూడా కేశినేని చిన్ని అదేవిధంగా కేశినేని నాని ఒకరిపై ఒకరు భారీ స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. సీఎం చంద్రబాబుకి అదేవిధంగా మంత్రి నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడిగా కేశినేని చిన్ని ఉండటంతో కేశినేని నాని గతంలో కూడా కొన్ని ఆరోపణలు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఈడీకి అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. దీంట్లోనే ఏదైతే ఫిర్యాదు చేశాడో ఈడీకి ఆ ఫిర్యాదుపై
తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కేశినేని నాని అయితే కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కేశినేని చిన్ని ప్రస్తుత ఎంపీ ఎవరైతే ఉన్నారో కేశినేని చిన్ని వర్గం అయితేనేమో ఇవన్నీ కావాలని ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. యమున. థ్యాంక్ యూ శ్రీహరి.